బుద్ధుడు నాస్తికుడా అన్న ప్రశ్నకు సమాధానం చెప్తూ రామకృష్ణ పరమహంస అన్నాడు, అతడు నాస్తికుడు కాదు, అతని ఆత్మదర్శనాన్ని పలుకుల్లో వ్యక్తపరచలేకపోయాడని. బుద్ధుడు అంటే అర్థమేమంటే, లేదా బుద్ధుడుగా కావడం అంటే అర్థమేమంటే శ్రేష్టమైన అత్యుత్తమమైన మేధగా కావడం అని అర్థం. ఎలా అంటే లోతైన ధ్యానం ద్వారా పరిశుద్ధమైన మేధస్సే కనుకోవడం. ఆత్మదర్శనం అన్నది ఆస్తి నాస్తి నడుమ, అంటే ఉన్నది లేనిది నడుమ ఉన్నది. ఆస్తి నాస్తి రెండు కూడా ప్రకృతి రూపాంతరాలే. జ్ఞానానికి అజ్ఞానానికి మరో పాశానికి వెళ్తే కానీ ఇది సాధ్యం కాదు. అజ్ఞానం అంటే అర్థం దైవాన్ని తెలిపే ఏకత్వ అవగాహన లేని వైరుధ్య జ్ఞానం. అన్నింటిలో దైవాన్ని చూపే ఏకత్వ జ్ఞానమే ఆత్మ సందర్శనం.